అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన వీడియోలో కార్తీక మాసంలో వచ్చే కార్తీక పూర్ణమి రోజున పూజా విధానం ఎలా చేసుకోవాలి, 365 వత్తులను ఎలా వెలిగించాలి, ఉపవాసం ఏ విధంగా ఉండాలి అన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము। కార్తీక మాసంలో మిగిలిన అన్ని రోజులు చేసే స్నానము, దానము, దీపము, జపము, ఉపవాసం వాటివన్నీ ఒక ఎత్తు అయితే పౌర్ణిమ నాడు చేసేవన్నీ అంతా కూడా ఒక ఎత్తు అవుతుంది। అంటే మనం కార్తీక మాసంలో ఏ రోజు కూడా ఏం చేయలేకపోయినా కార్తీక పౌర్ణమి రోజు చేసినట్లయితే కార్తీక మాసంలో మొత్తం చేసిన విశిష్టత అయితే మనకి లభిస్తుంది। కార్తీక పూర్ణమికి శివరాత్రితో సమానమైనదిగా భావిస్తారు। అన్ని మాసాలలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు। కార్తీక పౌర్ణమి శివకేశవులకు ప్రియమైన రోజు। ఈ రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి। కార్తీక సోమవారాల్లో కానీ కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకాన్ని చేస్తే చాలా మంచిది। అలాగే మనకు ఈ 2021 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 19 శుక్రవారం రోజున అయితే వస్తుంది। మనము ఈరోజు తెల్లవారుజామునే లేచి కార్తీక స్నానం అనేది చేయాలి। అంటే చన్నీళ్ళతో స్నానం చేసినట్లయితే చాలా మంచిది। పౌర్ణమి ఉన్న తిథిలో మనము 365 వత్తులను వెలిగించడం చాలా మంచిది। మరి మనకి పౌర్ణమి నవంబర్ 18న మధ్యాహ్నం మొదలై నవంబర్ 19 మధ్యాహ్నం వరకైతే జరుగుతుంది। అలాంటప్పుడు మనము పూజ ఏ సమయంలో చేసుకోవాలి అన్నది చూసుకుంటే నవంబర్ 18 సూర్యాస్తమయం అయిన తర్వాత మనం ఈ 365 వత్తులను వెలిగించవచ్చు। అలాగే అప్పుడు కుదరని వాళ్ళుంటే నవంబర్ 19 శుక్రవారం రోజున సూర్యుడు ఉదయించక ముందే మనము 365 వత్తులనైతే వెలిగించుకోవాలి। మనము ఒకవేళ నవంబర్ 18 గురువారం రోజున సాయంత్రం పూజ చేయాలని అనుకునే వాళ్ళైతే భోజనం చేసి మాత్రం 365 వత్తులను ఎప్పుడు కూడా వెలిగించకూడదు। ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి అల్పాహారాన్ని తీసుకోవాలి। పాలు పండ్లతో ఉండి సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడ్డాక చుక్కలు కనబడే టైంలో మనము 365 వత్తులను వెలిగించుకొని పూజ చేసుకోవచ్చు। అలాగే నవంబర్ 19 శుక్రవారం రోజున పూజ చేయాలనుకునే వాళ్ళు సూర్యుడు ఉదయించక ముందే చుక్కలున్న టైంలోనే మనము తెల్లవారుజామున ఈ 365 వత్తులనైతే వెలిగించుకోవాలి। దీనికోసం మనం తులసమ్మను చక్కగా అలంకరించుకోవాలి। తులసి అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి। అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్టును కూడా మనము తులసి పక్కన నాటాలి। సపరేట్గా కుండి తీసుకొనైనా అందులో ఉసిరి చెట్టు అయినా నాటవచ్చు, లేదంటే తులసి కుండిలోనే ఉసిరి కొమ్మనైనా కూడా పెట్టుకోవచ్చు। ఇలా మనము తులసి మాతను అలంకరించుకోవాలి। ఎందుకంటే విష్ణు లక్ష్మిలకు ఇద్దరు కూడా అలంకార ప్రియులు కాబట్టి ఇద్దరిని కూడా చక్కగా అలంకరించుకోవాలి। పుష్పాలతో కానీ మాలలతో కానీ మామిడాకులతో కానీ చక్కగా అలంకరించుకొని ముగ్గులు పెట్టుకొని శంఖచక్రాలు కూడా వేసుకోవచ్చు। అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పద్మం ముగ్గులు, లక్ష్మీ ముగ్గులు కూడా వేసుకొని అలంకరించుకోవచ్చు। తులసీదేవిని చక్కగా అలంకరించుకున్న తర్వాత ముందు ఒక పీట వేసుకొని ఆ పీటను కూడా మనం అలంకరించుకోవాలి। ఎప్పుడైనా పూజ కింద చేయకూడదు, ఒక పీట వేసుకొని చేసుకోవాలి। ఈ పీటకంతా కూడా మనము పసుపుతో చక్కగా తుడుచుకొని ఆ పీట పైన పద్మ ముగ్గు వేసుకోవాలి। పసుపుతో కానీ బియ్య పిండితో కానీ పద్మ ముగ్గు అయితే వేసుకోవాలి। శంఖచక్రాలను కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు। ఇలా మనం ముగ్గు వేసుకున్న తర్వాత మనము తులసీదేవి అలాగే ఉసిరి కొమ్మకు అంటే శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణువుకి ఇద్దరికి కలిపి పూజ చేస్తాం కాబట్టి ఉసిరి కొమ్మ అయితే పెట్టుకోవాలి। ఈ తులసికి ఉసిరి కొమ్మకు కలిపి వస్త్రాన్ని అయితే తప్పనిసరిగా వేసుకోవాలి। తర్వాత మనము పసుపును తీసుకొని వినాయకుడిని అయితే ఏర్పాటు చేసుకోవాలి। మనం ఏ పూజ చేస్తున్నా వినాయకుడికి మొదటగా పూజ చేయాలి కాబట్టి వినాయకుడిని అయితే ఏర్పాటు చేసుకోవాలి। విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు, లేకపోతే పసుపు గణపతి అయినా పెట్టుకోవచ్చు। ఒక తమలపాకును తీసుకొని తమలపాకుని దేవుడి వైపు చూసేలాగా పెట్టుకోవాలి। అలా పెట్టుకొని ఆ తమలపాకు మీద గణపతిని పెట్టుకొని వస్త్రాన్ని కూడా సమర్పించుకోవాలి। ఆ తర్వాత దీపాలను కూడా వెలిగించుకోవాలి। ఈ దీపాలను ఏకహారతితో వెలిగించుకోవాలి। ఈ దీపాలలో మనము నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వాడుకోవచ్చు। మనము ఒక కలశపు చెంబును కూడా ఏర్పాటు చేసుకోవాలి। ఈ కలశపు చెంబులో నిండా నీళ్లను తీసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఒక పువ్వునైతే వేసుకొని ఏర్పాటు చేసుకోవాలి। ఆ తర్వాత మంగళహారతి ఉంటే మంగళహారతిని కూడా ఏర్పాటు చేసుకోవాలి। ఇలా అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందుగా ఆచమనీయం అయితే చేసుకోవాలి।
ఆచమనీయం కోసం ఒక గ్లాస్ సపరేట్గా తీసుకొని అందులో వాటర్ని తీసుకొని అందులో ఒక స్పూన్ కానీ లేదంటే ఒక ఆకు వేసుకొని ఆచమనీయంకి అయితే ఏర్పాటు చేసుకోవాలి. 3 సార్లు నీళ్లను తీసుకొని తాగిన తర్వాత ఆచమనీయ మంత్రాలను చదువుకొని కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకుంటూ ఆ అక్షంతలను అయితే ఆచమనీయం పాత్రలో ఉన్న నీళ్లతో అయితే వదిలేయాలి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చదువుకొని ఎడమ సైడ్కి అయితే వదిలేసుకోవాలి. ప్రాణాయామ మంత్రం కూడా చేసుకోవాలి. ఆ తర్వాత సంకల్పాన్ని చెప్పుకొని కొన్ని అక్షంతలను దేవుని దగ్గర తులసీదేవి దగ్గర సమర్పించుకోవాలి. ఇప్పుడు కలశం మీద చెయ్యి పెట్టి కలశ మంత్రాన్ని కూడా చదువుకొని కలశంలో ఉన్న నీళ్లను పూజా సామాన్ పైన, తులసి చెట్టు పైన, అలాగే మన మీద కూడా చల్లుకోవాలి. ఇలా అన్నీ పూర్తయిన తర్వాత మనం ఏం పూజ చేస్తున్నా మొదటగా వినాయకుడిని పూజించాలి కాబట్టి వినాయకుడిని అయితే ఆవాహనం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. ఆ తర్వాత వినాయకుడికి కూడా ఆర్ఘ్యపాద్యాలను అన్నిటిని కూడా సమర్పించుకోవాలి. వినాయకుడికి పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అనుకుంటూ నీళ్లను చూపెడుతూ పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఇలా చేశాక కుంకుమ సమర్పయామి అనుకుంటూ కుంకుమ, గంధం సమర్పయామి అనుకుంటూ గంధం, అలా అక్షంతలు, పుష్పం, వస్త్రం అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సమర్పించిన తర్వాత వినాయకుడి అష్టోత్తర శతనామావళి వస్తే అష్టోత్తర శతనామావళి, లేదంటే వినాయకుడి మంత్రం ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకొని కూడా పూజించవచ్చు. అలాగే వినాయకుడికి ధూపాన్ని చూపెట్టి, దీపాన్ని చూపెట్టి మంగళహారతి పాట పాడుతూ మంగళహారతిని కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత వినాయకుడికి తమలపాకును సమర్పించి కర్పూర బిళ్ళతో కర్పూర హారతిని కూడా సమర్పించాలి. ఆ తర్వాత ఒక పుష్పం, కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ మంత్రపుష్పాన్ని కూడా సమర్పించాలి. వినాయకుడికి నైవేద్యంగా అటుకులు కానీ, బెల్లం కానీ, పండ్లు కానీ ఏవైనా కూడా సమర్పించుకోవచ్చు. ఇలా వినాయకుడి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ మంత్రాన్ని చెప్పుకొని కొన్ని అక్షంతలను వినాయకుడి దగ్గర వేసి మొక్కుకొని ఆ తర్వాత వినాయకుడిని 3 సార్లు కుడివైపుకు కదిపి యథాస్థానంలో అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇంకొక తమలపాకును తీసుకొని ఆ తమలపాకు పైన గుండ్రంగా ఉన్న కాయని, అంటే చంద్రుడి ఆకారంలో ఉన్న కాయని కానీ రాగి కాయని కానీ తీసుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 రూపీ కాయని అయితే తీసుకొని చంద్రునిలాగా భావించి పూజ చేస్తున్నాను. ఇప్పుడు చంద్రుడికి కూడా మనము అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలు, ఆవాహనం, ధ్యానం అన్నీ కూడా చేసి అలాగే ఆర్ఘ్యపాద్యాలను అన్నిటినీ కూడా సమర్పించాలి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి అనుకుంటూ నీళ్లను చూపెడుతూ పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వును కూడా సమర్పించుకోవాలి. మనకి 108 నామాలు ఉన్నట్లయితే 108 నామాలను కూడా చదువుకోవచ్చు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున శివకేశవులకు ఇద్దరిని పూజించినట్లయితే చాలా మంచిది. శివుడి అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు, అలాగే విష్ణు అష్టోత్తర శతనామావళి చదువుకున్నా కూడా చాలా మంచిది. దీపాన్ని చూపెట్టి, ధూపాన్ని కూడా చూపెట్టి ఆ తర్వాత మంగళహారతిని కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఒక తమలపాకును కూడా తాంబూలం సమర్పయామి అనుకుంటూ సమర్పించాలి. కొబ్బరికాయను కొట్టే వాళ్ళు ఉంటే కొబ్బరికాయను అయితే ఇక్కడ కొట్టవచ్చు. ఇప్పుడు మనము ఉసిరి దీపాన్ని అలాగే 365 వత్తులను అయితే వెలిగించుకోవాలి. ఉసిరి దీపాన్ని కార్తీక పౌర్ణమి రోజు వెలిగించడం వల్ల చాలా మంచిది. మనము కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు ఎందుకు వెలిగిస్తామంటే మనకి సంవత్సరానికి ఉండే రోజులు 365. అలాగే ఒకవేళ లీప్ సంవత్సరం అయిందనుకోండి 366 వత్తులను అయితే వెలిగించుకోవాలి. అంటే మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వత్తిని వెలిగించినట్టు అవుతుంది. అంటే మనం సంవత్సరానికి సంబంధించిన వత్తులన్నీ కూడా ఒక రోజే వెలిగించినట్టు. ఈ ఒక రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించడం వల్ల మనం సంవత్సరం అంతా పూజ చేసిన ఫలితం అయితే పొందుతాము. ఉసిరి దీపాన్ని ఈరోజు వెలిగించడం వల్ల శ్రీ లక్ష్మీదేవి అలాగే మహావిష్ణువుల కటాక్షం మన మీద ఉంటుంది. అలాగే ఈ 365 వత్తులను నెయ్యిలో పెట్టి వెలిగించినట్లయితే చాలా మంచిది. ఆ వత్తుల పైన మనం ఒక కర్పూర బిళ్ళను వెలిగించినట్లయితే అవి తొందరగా వెలుగుతాయి. అలాగే అన్నీ వెలిగించిన తర్వాత మనము నైవేద్యం సమర్పయామి అనుకుంటూ వడపప్పు, పానకం, అలాగే పండ్లు ఇలా మీ దగ్గర ఏవి ఉన్నా కూడా సమర్పించవచ్చు. నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత 3 సార్లు నీళ్ళతో తిప్పి నైవేద్యాన్ని చూపెట్టి ఆ తర్వాత కర్పూర హారతితో గంట కొడుతూ కర్పూర హారతిని అయితే సమర్పించుకోవాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని ఆత్మ ప్రదక్షిణ మంత్రం చెప్పుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని కోరుకొని అక్షంతలను అయితే తులసి దగ్గర వేసుకోవాలి. ఇంతటితో మన పూజ పూర్తయిపోయినట్టే.
అలాగే ఈ వత్తులన్నీ కూడా పూర్తిగా కాలే వరకు అక్కడే ఉండనివ్వాలి. వేటిని కూడా కదిలించకూడదు. మన ఇంట్లో తులసి చెట్టు దగ్గర 365 వత్తులను వెలిగించిన తర్వాత గుడికి వెళ్ళి కూడా వెలిగించినా కూడా చాలా మంచిది. ఇంట్లో కుదరని వాళ్ళు గుడిలో వెలిగించినా కూడా సరిపోతుంది. నవంబర్ 18 గురువారం సాయంత్రం ఈ పూజ చేసుకోవచ్చు. అలాగే నవంబర్ 19 తెల్లవారుజామున శుక్రవారం రోజున ఈ విధంగానే పూజ చేసుకోవచ్చు. కానీ భోజనం చేసి మాత్రం 365 వత్తులనైతే ఎప్పుడు వెలిగించకూడదు. దానికి ఫలితం అనేది ఉండదు. మనం ఈ పూజ చేయాలంటే ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉండి తీరాలి. అలాగే కార్తీక పౌర్ణమి రోజున దీపదానం చేయడం వలన చాలా మంచిది. మనము ఇలా వత్తువులను వెలిగించిన తర్వాత గుడికి వెళ్ళి శివుడి దర్శనం కానీ విష్ణువు దర్శనం కానీ చేసుకున్నట్లయితే ఇంకా మంచిది. ఈ వత్తువులను వెలిగించుకోవడానికి చిన్న పెద్ద ముసలి అని తేడా లేకుండా ఎవరైనా కూడా వెలిగించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తువులను వెలిగించి శివకేశవుల ఇద్దరి కటాక్షాన్ని పొందవచ్చును. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియచేయండి. మన ఛానల్లో పంచాంగం గురించి పండగలను గురించి ముందే తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.